ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ లో గీతా భవన్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే గురుకుల పాఠశాలలలో కానివ్వండి, మోడల్ స్కూల్లో కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు విద్యార్థులకి నాణ్యమైన భోజనాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకి ముక్క పట్టిపోయినటువంటి బియ్యాన్ని, ఏవైతే పురుగులు పట్టినటువంటి కూరగాయలని, పాడైపోయినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఈరోజు విద్యార్థులకు అందజేస్తూ విద్యార్థులకి ఆ భోజనాన్ని తినిపించడం జరుగుతా ఉంది. ఈరోజు ఒక భోజనం విద్యార్థులు చేయడం వల్ల ఈరోజు చాలా మంది విద్యార్థులు, యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ కి గురై 51 మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం స్పందించకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకెంత మంది చచ్చిపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించదని ఈ సందర్భంగా మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతా ఉంది. ఈ రోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లని ఈరోజు మేము హాస్టళ్లలో పంపించి తనిఖీలు చేపిస్తున్నాం, ల్యాబ్లలో ఫుడ్ అనేది టెస్ట్ చేపిస్తున్నామని ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది, ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ల్యాబ్లలో తీసుకుపోయి టెస్టులు చేయడం కాదు, బహిరంగంగా విద్యార్థుల సమీపంలో, విద్యార్థుల సమక్షంలో, మీడియా సమక్షంలో ఒక ఫుడ్ ని టెస్ట్ చేసి మీడియాకు విద్యార్థులకు తెలియజేయాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అదే విధంగా ఎవరైతే 51 మంది విద్యార్థులు చనిపోయారో వాళ్ళ చావుకి కారణమైనటువంటి వాళ్ళపైన వెంటనే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి ఒక విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వెంటనే ఒక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ల పైన, అలాగే వెంటనే స్పందించి ఈ యొక్క ఫుడ్ పాయిజన్ల పైన తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేనున్న ఎడలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో అసెంబ్లీని ముట్టడించడానికి కూడా వెనుకడుగు ఆడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్.